బ్రేకింగ్ న్యూస్ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఖమ్మంలోని బ్రాంచ్ లో సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులు, ఆదాయ వ్యయాలు, ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల వివరాలను అడిగి తెలుసుకున్నారు అధికారులు. ఇటు యాజమాన్యం ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. ఐటీ అధికారుల దాడులతో శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాంచ్ యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. ఐటీ అధికారులకు అందుబాటులోకి రావడం లేదు, ఫోన్ చేసినా ఎత్తడం లేదు. విద్యార్థుల నుంచి అనాధికారికంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి ప్రభుత్వానికి తక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఓకే, బయటనే ఉంటాయి గేట్ లోపల. ఐటీ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇటు ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయో, సో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అధికారులు ఎటువంటి ఆధారాలను సేకరించారు? డీటెయిల్స్ ఏంటి భాస్కర్? జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా ఐటీ అధికారులు శ్రీ చైతన్య కళాశాల సంబంధించిన యజమాని ఇళ్లపై కూడా ఒకసారిగా దాడులు చేస్తున్న నేపథ్యం, తనిఖీ చేసిన నేపథ్యం ఫలితంగా చూస్తుంటే మాత్రం ఆ దాడుల్లో కాస్త నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు ఖమ్మం జిల్లాలో ఉన్న చైర్మన్ సంబంధించిన ఇళ్లపై కూడా ఒక్కసారిగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా వరకు ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీలు ఇక్కడ ఖమ్మం జిల్లా చెందిన ఓ వ్యక్తి భాగస్వామిగా ఉంటూ అతను చైర్మన్ గా వ్యవహరించడంతో కూడా అతని ఇళ్లపై ఏకకాలంలో 4 చోట్ల కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఫలితంగా హార్డ్ డిస్కులతో పాటు విలువైన కీలకమైన పత్రాలు కూడా తీసుకున్నట్టుగా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపున అంటే ఈ చివరకు వాస్తవానికైతే ఇక విద్యార్థులు ఆ కళాశాల చేరే సమయంలో విద్యార్థుల ఫీజులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ను అంటే సాఫ్ట్వేర్ తయారు చేసుకొని దాంట్లోనే ఒక లావాదేవీలు మొత్తం కూడా జరుపుతున్నట్టుగా గుర్తించారు. ఫలితంగా గవర్నమెంట్కి పన్ను ఎగవేతలు కూడా ఇప్పటికే వాళ్ళు చాలా వరకు మోసం చేశారనే అభియోగంపై కూడా దర్యాప్తు చేసిన నేపథ్యంలో గత సంవత్సరం కూడా 200 కోట్ల మేరకు కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ మొత్తం కూడా ఎగ్గొట్టినట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. దానిలో భాగంగానే మరలా ఈ సంవత్సరం కూడా ఎంతవరకు అక్రమాలకు పాల్పడ్డారని దానిపై కూడా పూర్తి దర్యాప్తు చేసిన నేపథ్యం ఉంది. ఒక్కో బ్రాంచ్లో జరిగిన అడ్మిషన్లు ఎన్ని, వాటికి వసూలు చేసిన ఫీజులు ఎంత, వాటికి ఎగ్జామ్ అంటే విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్క ఇయర్కు ఎంత వసూలు చేస్తున్నారు, అదనంగా ఫీజులు మళ్ళీ బోర్డు పేరు మీద ఇంకెంత వసూలు చేస్తున్నారు, దానిపై కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యం అవుతుంది. రహస్యంగానే విచారణ చేస్తున్నారు. అది అధికారుల మధ్య ఎక్కడ కూడా ఖమ్మం జిల్లా జరుగుతున్నటువంటి 4 చోట్ల దాడుల్లో సంబంధించి ఎక్కడ కూడా మీడియాకి కానీ సమాచారం ఇంకా ఇవ్వట్లేదు. మొత్తానికైతే దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. కనీసం విజువల్ తీసుకుందా అన్నా కూడా పోలీసులు వాళ్ళు నిరాకరిస్తున్న నేపథ్యం అవుతుంది. అంటే ఆ ఐటీ దాడులు జరిగే సమయంలో ఆ ఇళ్ల గేట్ల దగ్గర మొత్తం కూడా పోలీసులు పహారా కాస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఐటీ అధికారులతో పాటు మరోవైపున ప్రత్యేక బృందాలు కూడా ఆ యొక్క ఏదైతే ఈ యొక్క శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించిన నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాలు మొత్తం కూడా ఏకకాలంలోనే దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు ఢిల్లీ, పూణే, చెన్నై రాష్ట్రాల్లో ఉన్న శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి వారు స్టాఫ్ కూడా ఖమ్మం జిల్లా చెందిన వాళ్ళు కావడం వాళ్ళ ఇళ్లలో కూడా తనిఖీలు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రసన్న, అయితే భాస్కర్, దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలో తనిఖీలు జరుగుతున్నాయో ఆ యాజమాన్యాలు కూడా ఇటు ఐటీ అధికారులకి అందుబాటులోకి రావడం లేదు అన్నట్లు తెలుస్తుంది. మరి దీన్ని బట్టి చూస్తే ఇంకా ఐటీ రైట్స్ కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చా? ఇంకా ఇప్పుడు ఏదైతే శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఓ వ్యక్తి అతనే మొత్తానికైతే కళాశాలకు చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అది ఇరకాలం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడున్న చైర్మన్ వేరు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న చైర్మన్ వేరు కావడంతో ఇతని యొక్క సారథ్యంలోనే ఖమ్మం అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ నుంచి మరలా పూణే కావచ్చు, మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఢిల్లీ, పూణే, చెన్నై ఆ ప్రాంతాల్లో కూడా ఈయన సారథ్యంలోనే అన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా చూస్తున్నది ఇక్కడ స్టాఫ్ ఖమ్మానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులతో పాటు మరి కొంతమంది వరంగల్, మరి కొంతమంది నిజామాబాద్,
కరీంనగర్ చెందినటువంటి కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా దాంట్లో భాగస్వాములుగా పెట్టుబడిగా పెట్టుకొని బిల్డింగ్ ఓనర్స్ తో కూడా వీళ్ళకి కొద్దిగా షేర్ ఉన్నటువంటి అంటే ఎక్కడెక్కడైతే కళాశాలకు సంబంధించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి దానికి సంబంధించి బిల్డింగ్ ఓనర్స్ కూడా కొంతమంది దాంట్లో భాగస్వాములు అయ్యారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు పరారీలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా చైర్మన్ దగ్గరే వెంకటేశ్వర దగ్గర ఉన్న నేపథ్యంలో అతను నోరు విప్పితే మాత్రం మొత్తం బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ లోపే మొత్తానికైతే మాత్రం రాజకీయం రంగు కూడా పులుముకున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు కూడా ఐటీ అధికారులకు వస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.